ప్రజా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీ కెనాల్ నీటి కోసం రైతులకు అండగా కాలువ బాట పట్టిన టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. జగన్ దోపిడీ వల్లనే రాష్ట్రంలో ఆర్థిక నష్టాలు వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నందవరం శ్రీ చోడేశ్వరి దేవికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు. నంద్యాలలో క్రికెట్ సంబరాల్లో కంటి చూపును కోల్పోయిన మా భాష కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఫారూక్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవా ఆపరేటర్లు. కర్నూలు కడప కాలువ రైతులకు అండగా ఉండేందుకు టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి కాలువ బాట పట్టారు. దొర్నిపాడు కేసీ కెనాల్ నుండి 16వ లాక్ వరకు రైతులతో పాటు తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కర్నూలు కడప కాలువ కింద పంట సాగు చేసిన ఆలగడ్డ నియోజకవర్గంలోని రైతులు తమ పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డికి మొరపెట్టుకోవడంతో రైతులకు అండగా ఉండేందుకు టీడీపీ యువనేత ముందుకొచ్చారు. దోర్నిపాడు కేసీ కెనాల్ లాకు నుండి నంద్యాల పరిధిలోని అయ్యలూరు వరకు కేసీ కెనాల్ వెంట నడిచి కాలువ పరిస్థితిని, రైతుల సమస్యలను విఖ్యాత్ అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ వెళ్లి అక్కడి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కేసీ కెనాల్ కు నీరు తక్కువగా ఉన్నందువలన తెలుగు గంగ నుంచి నీరు ఇవ్వాలని, అలాగే వెలుగోడు నుంచి రైతులకు నీరివ్వాలని కోరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో మాట్లాడి ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు నీరివ్వాలని ఎలా తెచ్చుకున్నామో అలాగే సంతజూటూరు తెలుగు గంగ కాలువ నుంచి 16వ లాక్ వరకు కేసీ కెనాల్ కు నీరివ్వాలని అధికారులను ఆయన కోరారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందాలని, 27వ లాక్ వరకు నీరు అందించేలాగా ఈ రోజు తాను కష్టపడుతున్నానని అన్నారు. రైతులకు రాజకీయంతో ముడి వేయాల్సిన అవసరం లేదని, రైతులందరి కోసం తాను ఈ రోజు కేసీ వెంట తిరిగానని అన్నారు. ప్రతి ఒక్క రైతుకు నీరు అందేలా చూస్తామని, ఏ రైతు అధైర్యపడవద్దని ఆయన ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువయ్యి ఆళ్లగడ్డ ఈ చివరి ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీళ్లు తక్కువ ఉన్నా, వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్త బంత నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్లతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ గానీ సిల్ట్ గానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్లు రావట్లేదని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి అదే విధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చుమరి నుంచి నీళ్లు ఈ రోజు మనం కేసీ కెనాల్ వరకు డ్రా చేసుకుంటున్న అవకాశం. అదే విధంగా ఈరోజు తెలుగు గంగ కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకుని ఈరోజు సొంత చుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగు గంగ నుంచి కూడా మనం నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెక్లు వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27వ లాక్ వరకు ఈరోజు నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆళ్లగడ్డ గాని, నంద్యాల గాని, బనియాన్పల్లె గాని ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పి ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము, అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది.
మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి 4వ లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్లే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నాకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను. ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల. వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈరోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపు పొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ల ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్లగడ్డ ప్రజలకి సిరివెల్ల, ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్లగడ్డ జనాల తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి. అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్లి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ గానీ అక్కడ ఉన్న సిబ్బంది గానీ ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబాండన్ బై ద లా. అది దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. విజయ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ, దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా లేవనెత్తాము. కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు, విజయ డైరీ వారం కూడా పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతుంది. కానీ ఏదున్నా ఒక సిస్టమ్, ఒక రూల్స్, ఒక పద్ధతి పాటించే మనం ముందరికెళ్లాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైం పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు, మా అబ్బాయి కదా ఉండింది, వారంలో దింపినారు. ఏ రూల్ పాటించలేదు, ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ డైరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూల్, ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాను. జగన్ దోపిడీ వల్లనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడుతోందని సీఎం చంద్రబాబు చాకచక్యంతో, ఆయన అనుభవంతో ఆర్థిక కష్టాల నుంచి అతి కష్టంగా బయటపడుతున్నాడని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా నంది కొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నివాసంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ద్వారా మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులు కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన గంధం మహేశ్వరికి 1,06,874 లక్షలు, బండి ఆత్మకూరు మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన దూదేకుల రఫీకు 1,24,076 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బహిరంగంగా తెలంగాణ ఆర్థిక కష్టాలకు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే దోపిడీ కారణమని ప్రకటించారని, ఇది ముమ్మాటికి నిజమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ పాలనలో పంచభూతాలను వదలకుండా దోపిడీ చేశారని, ఆయన చేసిన అప్పులు వాటికి వడ్డీ చెల్లించలేక, అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లలేక సీఎం చంద్రబాబు అనేక ఇబ్బందులు పడుతున్నారని బైరెడ్డి వివరించారు. జగన్, కేసీఆర్లు తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లని, 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక సంక్షోభానికి వీరిద్దరూ కారణమని బైరెడ్డి విమర్శించారు. ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది. మరి నాకు అనిపిస్తుంది, మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు. హ్యాండ్స్ అప్ అయిపోయింది ఆ స్టేట్ కథ. ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాకం వల్ల. ఇంకా భలే మళ్ళా ఏమన్నావు, ఏదైనా మాట్లాడితే కోపం. మళ్ళా అవినీతి చేశారు, అనేక రకాలుగా దోపిడీ జరిగింది, ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది. అటు పోలవరం చేయలేకపోతుంది, ఇటు ఏది కూడా మన గుండ్రేవులా చేయకపోతుంది, ఏది కూడా చేయలేకపోతుంది. లాస్ట్ అలగనూరు కట్ట తెగిపోతే దానికి రిపేర్ చేయకపోయాయన జగన్. మళ్ళీ పెద్ద 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 మాటలు మాట్లాడతారు.
నాశనం పోయి ఈ ఇద్దరు, నాకు తెలిసి ఈ ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని, కానీ ఈ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు. పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. అదేవిధంగా పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులు అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. పరిశ్రమల్లో ఏవైనా చిన్న లోపాల వల్ల ఆన్ సైట్లో ఏర్పడిన ప్రమాదాన్ని అక్కడే నివారించి ఆఫ్ సైట్లోకి ప్రమాదం వ్యాపించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కూడా ఎవరైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ఏ విధమైన రసాయనాలు తయారు చేస్తారనే అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. అకస్మాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో అలారం, వర్క్ పర్మిట్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని జాయింట్ కలెక్టర్ సూచించారు. అనంతరం భోపాల్ గ్యాస్ ప్రమాదం ఏ విధంగా జరిగింది, పరిశ్రమల యాజమాన్యాలు పాటించని నియమ నిబంధనలేంటి, అధికారుల ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు ఉన్న వీడియో ప్రదర్శించారు. సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ అధికారి బాలరాజు, ఎస్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. అరగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నందవరం చేరుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డికి శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయం ఈవో గాండ్ల కామేశ్వరి, ఆలయ చైర్మన్ పాల్యం వెంకట్ కుమార్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కుంకుమార్చన, అర్చన తదితర విశేష పూజలు చేయించారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదం అందించి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కార్యాలయ ఇన్ఛార్జి నరహరి విశ్వనాథరెడ్డి, టీడీపీ నాయకులు ఉప్పరి అజయ్, గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో క్రికెట్ సంబరాల్లో కంటి చూపును కోల్పోయిన మాబాషా కుటుంబానికి న్యాయం జరిగేలా టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కృషి చేశారు. నంద్యాల పట్టణంలో మార్చి 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించడంతో క్రికెట్ సంబరాల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలో తోపుడు బండ్ల వ్యాపారి మాబాషా కంటి చూపును కోల్పోయారు. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో స్కూటీపై ఆగడంతో అక్కడే బాణాసంచా కాల్చడంతో గాయపడిన మాబాషాను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారించేందుకు తక్షణమే ఆపరేషన్ చేసి కంటిని తొలగించాల్సి వచ్చింది. ఈ విషాదకర సంఘటన తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ గారి కుమారుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆసుపత్రికి చేరుకుని నేరుగా వైద్యులతో మాట్లాడి మాబాషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఎన్ఎండి ఫిరోజ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ కుదిర్చి మాబాషా కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. అదనంగా ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు.
ఈ సంఘటన ఎంతో బాధాకరమని, కోల్పోయిన కంటి చూపును తిరిగి తీసుకురాలేమని, కనీసం వారి కుటుంబానికి తోడుగా ఉండేలా ఆర్థిక సహాయం ఇచ్చేలా కృషి చేస్తామని జరిగిందని అన్నారు. అదేవిధంగా కంటి వైద్యుల సూచనల మేరకు సాధ్యమైతే మా భాషకు కంటిని అమర్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థికంగా, మానసికంగా ధైర్యంగా ఉండాలని తోడుగా నిలిచిన ఎన్ఎండి ఫిరోజ్కి మా భాష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో మంత్రివర్యులు నారా లోకేష్ మీ సేవ వ్యవస్థ ద్వారా ప్రజలకు సర్వీసులు అందజేసే విధంగా మీ సేవ సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన సందర్భంగా నంద్యాల మీ సేవ ఆపరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి ఎన్ఎండి ఫారూక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో మీ సేవ ఆపరేటర్లకు ఉన్న సర్వీసులను తొలగించడం, మీ సేవ ఆపరేటర్లు నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో నారా లోకేష్ గారికి యువగళం పాదయాత్రలో నంద్యాలలో మీ సేవ ఆపరేటర్లు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అధికారం చేపట్టిన వెంటనే సమస్యను పరిష్కరిస్తారని అప్పుడు లోకేష్ హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే మీ సేవ ఆపరేటర్లు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు నారా లోకేష్ తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ ఆపరేటర్లు ఎం రామసుబ్బయ్య, జేవీఎస్ కృష్ణమోహన్, మీ సేవ భాష చంద్రశేఖర్, మనోహర్ షబ్బీర్, మీ సేవ విజయ్, జగన్మోహన్ రెడ్డి, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ బాషా, మునాఫ్, సుధాకర్ భరత్, 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్, గోస్పాడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీ కెనాల్ నీటి కోసం రైతులకు అండగా కాలువ బాట పట్టిన టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. జగన్ దోపిడీ వల్లనే రాష్ట్రంలో ఆర్థిక నష్టాలు వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు. నంద్యాలలో క్రికెట్ సంబరాల్లో కంటి చూపును కోల్పోయిన మా భాష కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఫారూక్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్లు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.